అందుకే 3 ఆప్షన్స్ చెప్పాను. తిట్టుకోవడము, ఆరవడం, ఏడవడం, లేదా కరిగిపోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 ఏం చేయాలి? ఇంకా వేరే మీకు ఏదైనా అనిపించినా అలా ఒకసారి శ్వాస తీసుకొని అనుకోండి ఏం చేస్తే బాగుంటుందని. సడన్ గా మీకు ఏదో ఆలోచన వస్తుందా, ట్రై చేయండి. అయిందా రిలాక్స్, ఓకే. కాకుంటే మళ్ళీ ఇంకోటి అట్లా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఎప్పుడు అదే పని చేయకపోవచ్చు. దీనికి ఏం చేయాలి అని అనుకుంటే చాలు, మీకు ఏదో అనిపిస్తుందో చేసేయండి. సోల్కి నీకు నువ్వే, సోల్ లేదు కదా. సోల్గా మీరే క్వశ్చన్ అయ్యండి. ఇప్పుడు ఈ బాధతో నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి అనుకోండి. అంటే మీకే తెలుస్తుంది సోల్ ఎక్కడో ఉంది. అది ఉన్నప్పుడు దాంతో, ఇప్పుడు నేను ఎదురుగా ఉన్నప్పుడు నాతో మాట్లాడాలి, సోల్ తోటి ఎలా మాట్లాడతారు? అదే ఇక్కడ ఏం జరిగిందంటే, కోపం అంటే ఫస్ట్ ఒక జోష్ లో ఉంటారు, మంచి ఎనర్జీగా ఏదో ఒకటి చేసి నాశనం చేయాలని ఫస్ట్ పారిపోతారు. రెండో స్టేజ్ చంపాలి అని చూస్తారు, నీ అమ్మాయి నీ నాశనం చేస్తాను. అది వర్కౌట్ కావట్లే, ఇక మార్చాలని చూస్తారు. ఇక చేతగాక మెల్లిగా మాటలు చెప్పేయారు. అది కాదు, ఇక డిప్రెషన్ పడిపోతారు. అంటే నేనేం చేయలేను, నేను వేస్ట్ వెళ్ళాను అనే స్థితి. అది సూపర్ స్టేజ్. కానీ మీకు తెలియదు ఆ విషయం. ఎలా అంటే, ఇప్పుడు నేను నిన్న అతనికి నువ్వేం చేయలేవురా బాబు, నీ బాడీ పని చేయట్లేదు, అలా కూర్చో అన్నాను ఏం చేయకుండా. వాళ్ళు ఆవిడకేమో చేయమని చెప్పాను. వీనికి డిప్రెషన్ వచ్చేసి నేను ఇంత యాక్టివ్ మనిషిని ఒకప్పుడు నాకేం చేద్దన్నాడు అంటే, నా బాడీ బాగాలేదు అంటే నేనేం చేయట్లేదు, నేను వేసిపోలేను సార్, నేను చేయలేకపోతున్నాను సార్ అని ఏడవడం మొదలెట్టాడు. ఎందుకు సార్ ఈ జీవితం అన్నట్టు వైరాగ్యంలాగా వచ్చేసాను. ఏడు బాగా ఏడు అన్నాను నేను. ఎందుకంటే వైరాగ్యం, వీడు ఏం చేయలేడు, ఏం చేయకుండా కూర్చోనగానే ఏం చెయ్యాలి అనే కోరిక ఉంది కదా, ఏదో చేయాలని. ఇక అది బాధ వచ్చేస్తుంది అన్నట్టు. అదంతా రిలీజ్ అయిపోయి ఏం చేయలేని స్థితి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఏం చేయకుండా ఉంటావో అప్పుడే దైవం వస్తుంది. కానీ మీకు ఏం చేయకపోవడం ఎలాంటిదంటే చేతకంతనాలాగా అనిపిస్తుంటుంది, బాధ వస్తుంటుంది. కానీ ఇది కరెక్ట్ స్టేజ్. కొట్టిగా ఇది కరెక్ట్ టైం వచ్చింది, టోటల్ వైరాగ్యం వచ్చేసింది, ఇక నేను ఏం చేయలేని స్థితి వచ్చిందని ఈ కరిగిపోవడం సాధారణంగా ఎలిజిబిలిటీ. ఇప్పుడు చేస్తే అన్ని స్టేజ్లు అయిపోయినాయి. యుద్ధం చేశారు, మార్చాలని చూశారు, ఇక ఫైనల్ అలా అయిపోయింది కాబట్టి ఏం చేయలేను అనే స్థితికి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సూపర్గా పరమాత్మ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇవన్నీ రాశాను, నేను నా దాంట్లో అంకితం అనే టాపిక్లో రాశాను. నేను కంపల్సరీ రూల్ ఏం లేదమ్మా నేను చెప్పినవి. అల్టిమేట్గా కరిగిపోవాలి. ఫస్ట్ పారిపోవడం ట్రై. ఇప్పుడు పులి వచ్చింది, పారిపోతావా యుద్ధం చేస్తావా? పులి కనబడతాయి. ఒకేలా ఫస్ట్ ఆప్షన్ ఉంటే పారిపోతాం. సెకండ్ ఏం లేదంటే యుద్ధం చేస్తాం, అయినా చేస్తాం మనం. మార్చాలని చూస్తాం, వద్దురా బాబు అయినా కానీ చేస్తాం. అదే ఉంటే ఇక ఫైనల్ గా సరెండర్ అయిపోవడం, వారి నీకే సరెండర్ అయిపోతున్నాను. అర్థమైంది కదా. నేనేం చేయలేను అనే స్థితి ఎప్పుడైతే వస్తుందో, పరమాత్మ నువ్వురా, నేను పూర్తిగా వదిలేసా, నా మించి కాదు ఈ జీవితాన్ని నేను నడిపించలేను. గురువులు ఏం చేస్తారంటే మిమ్మల్ని సరెండర్ చేసే స్థితికి తీసుకొస్తారు. ఎందుకంటే మీరు చేయగలిగినే ఆల్రెడీ చేయగలిగే వాళ్ళు, కానీ చేయలేకపోతున్నారంటే అర్థమైంది మీ మించి కాదు అది, కానీ మీ మించి అవుతుంది. ఎప్పుడు మీరు దైవం దగ్గర చేయదు. ఎప్పుడు మీరు ఏం చేయకుండా ఉంటే మీ మించి ప్రతిదీ సాధ్యమే అవుతుంది. కొన్ని డైరెక్ట్ మీరు చేస్తే సాధ్యమవుతుంది, కొన్ని మీరు ఏం చేయకుండా ఉంటే సాధ్యమవుతుంది. చూడండి, ఇదే విచిత్రం. ఏం చేయకుండా ఎలా సాధ్యమవుతుందంటే పరమాత్మ వచ్చి చేసేస్తాడు. నువ్వు కామ కూర్చో ఆడొస్తాడు, నువ్వు చేస్తే ఆడరాడు. ఎవడో ఒకటి నడిపించాలిగా జీవితాన్ని. నేను నడిపించాలని కూర్చుంటే పరమాత్మ వచ్చి నడిపిస్తాడు, మీ సోల్ వచ్చి నడిపిస్తాడు. ఇక్కడ పరమాత్మ దైవం అని పదాలు వాడుతున్నాయి, ఏదో ఒకటి ఆత్మ పరమాత్మ. సో మీరు ఆ స్థితికి రావడం కోసమే నిజమైన గురువు ఏం చేస్తాడంటే, ఎలాంటి పరీక్షలు ఎలాంటి సాధన చెప్తారంటే, మీరు ఇంపాసిబుల్, మీరు చేయలేరు. శ్వాస మీద ధ్యాస పెట్టమంటే అసలు మీరు పెట్టలేరు. ఆలోచనలు వచ్చి డిస్టర్బెన్స్ అయిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోతూ ఉంటుంది. ఎలా వస్తుందంటే స్థితి, సార్ నేను పెట్టలేకపోతున్నావు, పెట్టలేకపోతే నోరు మూసుకో కూర్చో, ఏం చేయకంటావు. నువ్వు పెట్టలేవు కదా, ఉండాలా రిలాక్స్గా. ఎందుకంటే బాగా చురుకుదనం అలవాటైంది, ఏదైనా సాధ్యమనే అహంకారం ఉంది. కానీ అంతర్ముఖంలో మీకు చేయడం కాదు, ఉండాలి. బహిర్ముఖంలో కళ్ళు తెరిచినప్పుడు పనులు చేయాలి, కానీ అంతర్ముఖంలో ఏం చేయకూడదు, అలా ఉండాలి. కానీ అంతర్ముఖంలో కళ్ళు మూసుకొని కూడా ఏదో చేయడానికి ట్రై చేస్తాం, మనసును ఏదో చేయాలి, శరీరాన్ని ఏదో చేయాలని చూస్తాం, అక్కడే దెబ్బ పడుతుంది. ఇప్పుడు చెట్లకు నీళ్ళు పోసి ఊరుకోవాలి, కానీ దాన్ని పువ్వు ఇప్పుతా, దాన్ని వాసన చూస్తా అంటే నువ్వు ఇస్తే వాసన వస్తుందా? దాని అంతగా వస్తేనే వాసన ఉంటుంది. కొంచెం నీళ్లు పోయాలి. అంతకంటే మనం దేహానికి కేవలం ఫుడ్ పెట్టాలి, కానీ మీరు దాన్ని ఏదో చేసేస్తా అంటే వర్కౌట్ కాదు. కేవలం రక్షించాలి, దానికి కావాల్సిన చెట్టుకు ఇచ్చినట్టు నీళ్లు ఇవ్వాలి అంతే, దానికి కావాల్సిన ఫుడ్ పెట్టాలి అంతే.
మిగతాది మనం చేయకూడదు. అదే డైజెషన్, అదే బ్లడ్ అదే ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది, అన్ని అదే చేసుకుంటుంది బాడీ. నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నావు, ఎవరు చేయట్లేదు, అంత పరమాత్మ చేస్తున్నాడు అది. కానీ ప్రతి దాంట్లో మనమే చేసేస్తామని పుల్లలు పెడుతుంటాం. ఇక్కడ అంతర్ముఖంలో మీరే అడ్డు. మీరు ఏం లేకుండా అలా ఉండాలి. నా పని అయిపోయింది, నేను ఫుడ్ పెట్టాను, గంటకోసారి మేము పెట్టి చంపింది ఏదో ఒకటి ఇచ్చి నేను ఇంకా కూర్చుంటున్నాను, ఈ బాడీ నువ్వే చూసుకో ఇంకా అంటే ఇక బాడీ ఏదో ఒకటి చేసుకుంటుంది. పర్లేదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాను. నేను గురువుని కాదు, నాది భాష సంస్కృత భాష రాదు, మామూలుగా నేను నిత్య జీవితంలో వాడే భాషలు పడుతుంది, విని విని అలవాటు అయిపోయింది. రిలేటివ్స్ తోని, ఫ్రెండ్స్ తోని, ఆధ్యాత్మిక వాళ్ళతో, రిలేషన్స్ తోని అందరితో ఎక్స్పీరియన్స్ అయిపోయి లాస్ట్ సైలెంట్ అయిపోయింది. అంతే, అదే కావాలి మాకు. కరెక్ట్ మీటింగ్ అయింది ఇప్పుడు గురు శిష్యులు. నేను అలానే పెట్టాను, ఎవరైతే ఎలిజిబిలిటీ వాళ్ళే రావాలి, ఎందుకు అనవసరంగా వచ్చి. మన కళ్ళు వస్తుందా, నాకు ఏం వస్తుంది నేను చెప్పలేదు, అసలు ఏం ఆలోచన వస్తుంది. నేను అనుకున్నా మనసే కామైపోవాలి. నేను అదే చెప్పాను, ప్రయత్నం యొక్క గొప్పతనం రాశాను నేను. ఆ ప్రయత్నం ఎందుకు చేయాలంటే మనసు నోరు మూసుకోవడానికి. అదేదో చేయమంటుంది, చెయ్యి ఫెయిల్ అయిపోతావు, ఇంకోటి ఏదో చెప్తావు, చెయ్యి ఫెయిల్ అవుతావు, అన్ని ఫెయిల్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, మనసు నోరు మూసుకుంటుంది, ఇక చెప్పడానికి ఏం లేదు. పోనీలే, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఆ ప్రాబ్లం వల్ల అందరూ తిరిగారు కదా, అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ తిరిగారు దానివల్ల. అక్కడి నుంచి వచ్చి నేర్చుకున్నారా? బాగుంది, మొత్తానికి వదిలేశారని. హాయ్, సంతోషం. మీరు వదిలేస్తే ఇక దానంతటా జరగడం మొదలవుతుంది, న్యాచురల్ గా జరగడం మొదలవుతుంది. కాదు అదే సృష్టి చేస్తే మనం అర్థం చేసుకోవాలి. మనం పట్టుకుని చేస్తే అవుతుంది అనే భావన అప్పుడు క్షమించినా ఎందుకు వర్కౌట్ కాలేదు? నాది ఆడియోలో విన్నారా క్షమించడం గురించి? మీరు విన్నారా? క్షమించినా వర్కౌట్ కాలేదు ఆ టైంకు. మామూలుగా ఆధ్యాత్మికతలో క్షమిస్తే వర్కౌట్ అవుతుంది అంటారు, కానీ మేము క్షమించినా పని చేయలేదు. ఎందుకు కాలే? నువ్వు క్షమించినా ఎందుకు వర్కౌట్ కాలే? క్షమించడం ఎవరు చెప్తారు? క్షమించమని ఎవరంటారు? అసలు ఎందుకు క్షమాపణ? తప్పు చేసినవాడు. నువ్వు తప్పు చేసావు అన్న, మనం క్షమించడం దాన్ని క్షమించమన్నారా? అంటే మీరు క్షమా ఉద్దేశం ఏంటి? వీళ్ళు మీరే ఉద్దేశంతో క్షమించమంటున్నారు? అంటే ఇప్పుడు ద్వేషించారు కాబట్టి, కోపం పెట్టుకున్నాను కాబట్టి నన్ను క్షమించు, నేను కోపగించుకున్నాను కాబట్టి, అంతేనా? కానీ అది వర్కౌట్ కావాలి. అంటే తప్పు చేశాను ఫీలింగ్ ఉంది కదా. తప్పు చేసిన వాడు పరమాత్మ దగ్గర చేరలేడు. నేను చేసింది పర్ఫెక్ట్ అనుకున్నవాడే పరమాత్మ దగ్గర చేరగలుగుతాడు. పరమాత్మ ఏదైనా తప్పు అంటాడా చేసింది? ఆయన ఎక్కువ తప్పు ఒప్పులు లేవు ఆయన. అసలు ఇది ఎందుకు అనుభవిస్తున్నారు ఈ కష్టం? మీరు ఇప్పుడు ఏదైనా కష్టం ఈ జన్మలో అనుభవిస్తున్నారంటే ఏంటి దాని ఎఫెక్ట్? గత జన్మలో ఏదో చేశారు. సో గత జన్మలో నేను మోసం చేసి ఉంటాను, సరే నన్ను క్షమించురా, నీ ల్యాండ్ నేను లాక్కుండా ఉంటా, ఇప్పుడు నువ్వు ల్యాండ్ లాక్కున్నావు, అవునా? మరి ఎప్పుడు దీనికి అర్థం? మరి ల్యాండ్ ఇంతేనా? ఇక గత జన్మలు బాగా అహంకారంతో లాక్కున్న వాళ్ళది, ఇప్పుడు నీది లాక్కున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? వస్తుందా? గత జన్మలో మీరు ₹1 కోటి మోసం చేశారు, ఈ జన్మలో మోసం మిమ్మల్ని ఎవడో చేశాడు, బ్యాలెన్స్. అంతేనా? ఇక మరి ఇప్పుడు ఏం చేస్తారు దానికి పరిష్కారం? డివైన్ తోటి ఏం చేయించాలి? ఏం బ్లెస్ చేయాలి? వాళ్ళని బ్లెస్ చేసి ఏం చేయాలి? డబ్బులు ఇమ్మనాలా? మీరు ఎంత గత జన్మలు చూసుకుంటే ఇంకా బాధలు ఎక్కువైతాయి. మీకు ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు ఉందంటే గత జన్మలో ఎన్నో 1000 ఎకరాలు మోసం చేసి ఉంటారు, ఇప్పుడు మీది 1 ఎకరం ఏదో మోసపోయింది. మరి ఇప్పుడు ఎట్లా? అయ్యో నేను అన్ని మోసం చేసి అంటే ఇంకా ఉన్నది కూడా పోతుందేమో, ఏదైనా కొద్దిగా మిగిలితే అది కూడా పోతుందేమో అని భయం మొదలవుతుంది, అవునా? మరి దీనికి పరిష్కారం ఏంది? ఇట్లా అనుకుంటే ఏది చేసినా గత జన్మలు చేసా ఇప్పుడు పడుతున్నా, గత జన్మలు ఇది చేసా ఇప్పుడు పడుతున్నా అంటే ఇప్పుడు ఏమైనా పరిష్కారం వస్తుందా? ఎప్పటివరకు అనుభవించాలి కర్మను ఎప్పటివరకు అనుభవించాలి? ఇట్లా మీ ఆయనను గత జన్మలో దోసలై రాగానే అన్నారు, ఆయన ఇప్పుడు రాగానే దోసలై అని ఆయన అంటున్నాడు రివర్స్. మరి ఎప్పుడు దీనికి అంతం? కర్మ మరి అనుభవించాలి కదా. న్యూట్రలైజ్ కర్మ అంటే
చెప్పండి క్లియర్గా. డివైన్ దగ్గర లేదు. డివైన్ దగ్గరికి వెళ్లే ముందు అసలు ఏంటి, అసలు ఇదంతా ఏంటి క్లియర్గా అర్థం చేసుకోవాలి కదా, స్పష్టత ఉండాలి ముందు. అసలు ఇదంతా ఏం జరుగుతుంది, అల్టిమేట్గా తలరాత. అవునా, తలరాత బేస్ దేనికైనా. ఆధ్యాత్మికతలోకి ఎంటర్ అయ్యారా, మీరు ఎన్ని హీలింగ్స్ నేర్చుకుని ఆఖరికి తలరాత దగ్గరకు వస్తారు. తలరాతలు ఏంది, గత జన్మలో మీరు మొగడు ఆయన భార్య ఎవరో మొత్తానికి బాగా దోశలు వేయించుకున్నారు, అన్ని చేశారు, ఇప్పుడు పడుతున్నారు భార్యగా. మరి ఇప్పుడు ఎట్లా తీసేయాలి ఆ కర్మను? అది విన్నారు కానీ మిస్ అయిపోయేది, మర్చిపోతారు అంతే. ఇదే తెలుసుకోవాలి, ఆ తలరాతను ఎట్లా చేర్పాలి. నేను నేర్పించే విద్యనే హౌ టు ఎరేజ్ తలరాత. మళ్ళీ రిపీట్ అయిందనుకో ఈ ఇంతే కర్మ అనేస్తున్నారు ప్రతి వాడు. నో, ప్రతి దానికి పరిష్కారం ఉంది. నువ్వు తలరాత చెరిపితే అంటున్నాను ఎలాంటి ప్రాబ్లంకైనా. కానీ దాన్ని ఎలా అనుకోవాలి, మీరు ఎలా చేస్తే మీరు దాని నుంచి బయటకు వస్తారు. నేనేమంటున్నా అంటే ఈ జన్మలో మీకు ఆల్రెడీ మొన్న క్లాస్లో చెప్పాను నేను. అదే ఇప్పుడు గత జన్మలో మీరు దోశలు పోయి అన్నారు, ఇప్పుడు ఈయన పోయి అని మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు. అసలు గత జన్మలో మీరు పోయిన ఎందుకన్నారు దోశలు? అదే ఎందుకన్నారు? ఇప్పుడు గత జన్మలో మీరు డెంటల్ డాక్టరు, నేను పేషెంట్ను. ఏం చేశారు, నా పండ్లు పీకారు, పోయినాయి. సరిగ్గా చేయలేదు, ఆపరేషన్ చేయలేదు, పీకారు. ఈ జన్మలో పీకించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గత జన్మలో మీరు నన్ను పీకారు, నేను మేము ఇప్పుడు అదే. ఇప్పుడు ఏదైనా తీసుకోండి ఒక ఎగ్జాంపుల్. మీకు ఒక ₹1,00,00,000 నేను మోసం చేశాను గత జన్మలో, ఇప్పుడు మీరు నన్ను మోసం చేశారు. దీనికి పరిష్కారం ఏంది? గత జన్మలో మీరు నన్ను ఎందుకు మోసం చేశారు? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీరు జన్మలో మీరు డాక్టరు, నేను పేషెంట్. ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఏదో ఒకటి చెప్పండి. చిన్న మర్చిపో. సైనసా, తలనొప్పి, ఓకే, జలుబు ఉంది, అదే. సో గత జన్మలో ఏం చేశారు మీరు డాక్టరు, నేను పేషెంట్ను. నాకేదో మంది ఇచ్చారు, నాకు సైనస్ రోగం వచ్చింది. ఇది పాపమా పుణ్యమా మీరు చేసింది? గత జన్మలో పాపమే కదా, సరిగ్గా ట్రీట్మెంట్ చేయలే, నాకు రోగం వచ్చింది. మరి ఇప్పుడు ఈ సైనస్ ఎందుకు వచ్చింది? అదే నాకే చేశారు అనుకుందాం. గత జన్మలో నేను పేషెంట్ను, నాకేదో ట్రీట్మెంట్ చేశారు, నాకు రోగం వచ్చింది. మరి పాపమే కదా సరిగ్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల. చచ్చాక పైకి వెళ్తే నాలాంటి యోగి కనబడ్డాడు. ఏమని చెప్పాడు, ఆ కర్మ అనుభవించాలన్నాడు. మీరు ఏదోలాగా నమ్మేశారు. ఏమని పెట్టుకొని వచ్చారు తలరాతలో ఏమని రాసుకొని వచ్చారు? సైనస్ తోటి ఈ జన్మ బాధపడాలని. అవునా? నేనేమంటున్నాడు, గత జన్మలో నన్ను ఎందుకు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు మీరు? అంతకుముందు నేను డాక్టర్, నువ్వు పేషెంట్. మరి ఏదో లింక్ ఉంటుంది కదా. ఈ ప్రతి జన్మలో తలరాత వస్తుంది కదా. నీ గత జన్మలో నీ తలరాతలు ఎందుకు రాసి ఉంది, ఈ నేను డాక్టర్, ఈ పేషెంట్ నేను టార్చర్ పెట్టాలని. అంతకుముందు జన్మలో నేను టార్చర్ పెట్టా, డాక్టర్గా ఉండి సరిగ్గా ట్రీట్మెంట్ చేయలే. ఆ కర్మ వల్ల రివర్స్ అనుభవిస్తున్నా. మళ్ళీ ఆ కర్మ ఇట్లా రివర్స్ కంటిన్యూ అయితేనే ఉంది జన్మ చక్రము. ఓ జన్మల మోసం చేస్తున్నాం, పీకించుకుంటున్నాం. మరి దీనికి పరిష్కారం ఎవరిది? ఇక్కడ ఎవరిది తప్పు? ఇప్పుడు ఎవడెవరిని క్షమించుకోవాలి? చక్రం నుంచి బయటకు వచ్చారా లేదా? దోశలయ్యా నీ జన్మలు ఆయన అంటాడు, అంతకుముందు జన్మలు నువ్వు అన్నా, అంతకుముందు జన్మలు ఆయన అన్నాడు. ఇది కంటిన్యూ అయితేనే ఉంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు? సో ఎవరెవరిని క్షమించాలి? ఎవడెవరిని క్షమించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ జన్మ చక్రాన్ని నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను, ఇక దీన్ని కొనసాగించను, ఈ కర్మ చక్రం నుంచి బయటకు వస్తాను నేను అని అనుకొని డైరెక్ట్ దైవం దగ్గరికి వెళ్ళి మొత్తం తలరాత్రి చనిపోయింది, అయిపోయింది, సీన్ అంతా మరిపోతుంది. లేకుంటే నా ఉన్న ఆస్తి కూడా తుస్సు, నీ ఇష్టం. ఎందుకంటే కొందరు డాక్టర్లు, కొందరు పాస్ట్ లైఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, గత జన్మ చూపిస్తారు. ఒక్కటే గత జన్మ, 100 ఎకరాలు హాంఫర్ట్ నువ్వు గత జన్మలో, ఈ జన్మలో ఎకరమే పోయింది, ఈ మిగతా కూడా పోతే ఉన్నాయి. వాటికి ఒక్క జన్మ చూసుకుంటే అని అమ్మ ఆ జన్మ నేను ఎందుకు 100 ఎకరాలు మోసం చేశా అని నేను ఇంకో లింక్ చూసావు అనుకో, అంతకుముందు జన్మలో వాళ్ళు చేసింది ఉంటుంది.
మళ్ళీ అలా 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 చూసుకుంటూ పోతే ఎవరిది తప్పు ఇక్కడ? ఎవడెవరికి క్షమించుకోవాలి? ఎవడెవరికి క్షమించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ లోపలికి వెళ్ళి ఎస్ నేను ఇంతవరకు భూమి మీదకి వచ్చి ద్వంద్వాలు ఆట ఆడాను, మంచి చెడు పాపపుణ్యాలు ఆట ఆడాను, ఇక చాలు, నేను పాపపుణ్యాలకు అతీతంగా చేరుతాను, నిన్ను నువ్వు కూడా క్షమించుకొని తప్పే చేయలేదు, అంతా నాటకం. భూమి మీదకి వచ్చిందే మనం పాపపుణ్యాలు ఆట ఆడడానికి. ఇక తప్పైంది ఒప్పైంది, పాపపుణ్యాలు చేయాలి, పాపపుణ్యాలకు అతీతంగా చేరాలి, చెయ్యాలి, అనుభవించాలి, అతీతంగా చేరాలి. ఆల్రెడీ చేసాం, అనుభవించే ఇప్పుడు ఒకసారి ఒకసారి యాక్సెప్ట్ చేసి అన్ని గుణాలను దివ్యంగా చేస్తే సరిపోతుంది. టోటల్ కర్మ సిద్ధాంతమే. ప్రారంధం కానీ ఆగామి కానీ సంచిత కానీ డిలీట్ అయిపోతుంది. టోటల్ కర్మ సిద్ధాంతం. మిత్రత్వం క్రియేట్ చేయండి దేని మధ్యలో? మంచి చెడు మధ్యలో. అయిపోయింది. మోసం చేసావు, చేయించుకున్నావు, అంత నాటకం ఓవర్. మంచి జన్మ హీరో జన్మ అయింది, విలన్ జన్మ అయిపోయింది, రెండు కలిపి డైరెక్టర్ జన్మ ఎత్తేయండి. డైరెక్టర్ ఎవడు? అందరిని ఆడించేవాడు, బాడీ మైండ్. అర్థమైంది కదా? అంతే. దోశలు వేసారా, ఎంచుకున్నారు, అయిపోయింది. రెండు delete.com. ఇద్దరు కలిసి హోటల్ నుంచి తెప్పించుకొని తినండి. కర్మ delete.com అనుకొని ప్యూర్ ఎనర్జీ పంపించి చూడండి సీన్ ఎలా మారిపోతుందో. మీరు గతంలో చేసా ఇది రిపీట్ అవుతుంది, గతంలో చేసా రిపీట్ అవుతుంది. ఎన్ని రోజులు ఈ గతానికి లింకు? నేను ఫుల్ స్టాప్ పెట్టాలి. గతంతో డిలీట్ కావాలి అంటే మీ భావనలో ఉండాలి. ఓ జన్మలు చేస్తున్నాం, చేయించుకుంటున్నాం, ఫుల్ స్టాప్. అంతే. ఇప్పటి నుంచి కొత్త జీవితం. దోశలు వేయడం, వేయించుకోవడం మధ్యలో మిత్రత్వం. ఆయన వేయడం వల్ల నీకే వేసి పెడతాడు. గత జన్మ యాడ్ అయిపోతుంది కదా ఆయన కూడా, మీకు గత జన్మ యాడ్ అయిపోతుంది. ఇద్దరు మిక్స్ అయిపోయి ఒకసారి వేయిస్తారు, వేయించుకుంటారు సరదాగా. గత జన్మలో ఒకసారి మోసం చేశాను, అంతకుముందు జన్మలో మోసం చేయించుకున్నాను. ఇప్పుడు ఎవరెవరికి క్షమాపణ చెప్పుకోవాలి? అవసరం లేదు. మనిషిని పక్కనట్టే బయట. మీకు బయట ఎవరితోటి సంబంధం లేదు, మీ వాళ్ళు వీళ్ళందరితో సంబంధం లేదు. ఇక నిన్ను నువ్వు క్షమించుకో, అది కూడా అవసరం లేదు. బికాజ్ మనం వచ్చిందే భూమి మీదకి పాపపుణ్యాలు చేయడానికి, పాపపుణ్యాలు అనుభవించడానికి. చేస్తే రిటర్న్ అనుభవం వస్తుంది కదా, అనుభవించాలి. అనుభవించి రెండింటిని మిత్రత్వం క్రియేట్ చేసి కలిపేయడం. శత్రుత్వం, మిత్రత్వం, ఏకత్వం. శత్రుత్వం అయిపోయింది, ఇక శత్రుత్వం చేసేసి బోర్ కొట్టేసింది, అయిపోయింది. మిత్రత్వాన్ని క్రియేట్ చేయండి మంచి చెడు మధ్యలో. మోసం చేశాను, చేయించుకున్నాను, ల్యాండ్ మోసం చేశాను, చేయించుకున్నాను, అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఆ రెండు అనుభవాలు కలిపేస్తున్నాను, రెండింటి మధ్యలో మిత్రత్వాన్ని క్రియేట్ చేసి ఏకం చేస్తున్నాను అనుకోండి. అయిపోయి మొత్తం సీన్ అంతా మాట్లాడు. టోటల్ కర్మ సిద్ధాంతం. తలరాతనే ఉండదు. ఎందుకంటే తలరాత ఈజ్ బేస్డ్ ఆన్ శత్రుత్వం. రెండు విభజన మంచి చెడు ఉండి ఏదో పాప పుణ్యాలు ఉంటేనే కదా తలరాత ఏర్పడేది. నువ్వు పాప పుణ్యాలే కలిసి మిత్రులు అయిపోయాక ఎక్కడెక్కడ ఉంటుంది తలరాత? అలా చేయంగానే మీకు రిజల్ట్స్ వస్తాయి, టోటల్ బయటకు వచ్చేస్తారు. ఇద్దరిద్దరం కర్మ 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 అంటూ కూర్చోకండి. కర్మలే బిర్మలే, బట్ చేశాను, చేయించుకున్నాను, అంతే. కర్మ ఎక్కడిది? మీరే కొనసాగిస్తున్నారు కర్మను. ఏదో చేసి ఉంటాను అందుకే అనుభవిస్తున్నాను, ఏదో చేస్తున్నాక అందుకే చేయాల్సి వస్తాను, అంతే. చేశాను, చేయించుకుని అయిపోయింది కదా, ఫుల్ స్టాప్. ఇక ఎవరికి క్షమాపణ ఏం చేయాల్సిన అవసరం లేదు. కర్మబంధం నుంచి బయటకు వస్తాను. స్వేచ్ఛా బంధం, మిత్రత్వం, ఫ్రెండ్షిప్, అంతే. అలా ఆ భావన మీ లోపల చేస్తున్న అలా ఈ జ్ఞానం అంతా లోపల రిపీట్ అవుతూ ఉంటే, దాని తగ్గట్టు సాధన చేస్తుంటే చూడండి సీన్లన్నీ మారిపోతాయి. చాలా ఈజీ. అందరైతే ఆశ్చర్యం, అమ్మాయ చచ్చిపోయినాం సార్, 4ంటికి లేచి అడగడో సాధన చెప్పాడట. 4ంటికి లేచి సార్ ఇప్పటివరకు నేను ఎవరికి ఏం చేశానో వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నాను, సారీ నన్ను క్షమించండి. 1 గంట పూజ ఉందట, ధ్యాన పూజ. చేసి మా బతుకులు నాశనం అయిపోయాయి సార్ 10 ఏళ్ల నుంచి. ఈ అమ్మాయి ఇంకెక్కువైపోతున్నాయి కష్టాలు, అదే పోనే పోవట్లేదు. ఎంత బాగా చెప్పారు సార్. ఓహో, వినంగానే వాళ్ళు ఎక్కడేదో అయిపోతున్నారు. క్షమాపణ లేదు, ఎవడు చెప్పాడు క్షమాపణ? తీసేయండి అన్న పెట్టే. ఇక అది అనుభవంలో చేసాం కాబట్టి ఆ పవర్ ఉంటుంది కదా మాట. కదా ఎక్కడో తగిలింది వాళ్ళకు. పాపం చేసి పొద్దున్న లేదు 4ంటికి ఏం చేస్తున్నారంటే క్షమించమాట, అంతే. హాయిగా మిత్రత్వం చేయించుకుని అయిపోయింది. ఇప్పుడు దైవం దగ్గర చేరతా, మంచి చెడు అయిపోయింది, అనుభవాలు ఇక దైవం దగ్గర చేయడమే, అంతే. ఈ కరిగిపోవడం ఇది సాధన. ఇలా ఈ జ్ఞానం ఉంటే ఏంటంటే ఇక మీకు గతం యొక్క భారం ఉండదు, తగ్గిపోతుంటుంది. హాయిగా ధ్యానంలో కూర్చొని ఇంకా వెళ్ళిపోతారు అక్కడ. ఇక మీకు తప్పు చేశాను భావన లేదా, ఉన్నప్పుడు మైండ్లో ఎందుకుంటారు, బాడీలో ఎందుకుంటారు. ఒకవేళ ఈ మాట వింటుంటే మీకు ఫీలింగ్ వస్తుందా లేదా, అయ్యో నేను తప్పే చేయలేదా, వాడు కూడా చేశాడా, అయితే క్షమాపణ ఎందుకు చెప్పాలా నీకు? నువ్వు ఒకసారి కొట్టావు, నేను అసలు కొట్టాను, ఇప్పుడు ఎవడెవడు క్షమాపణ చెప్పుకోవాలి? నువ్వు కొట్టలేదా, నువ్వు అంటావు, నువ్వు కొట్టలేదు నేనంట, నోరు మూసుకుంటావు. ఇద్దరు ఒక్కడే ఎప్పుడు నేనే కొడితే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది రియలైజ్ అయ్యాక, అయ్యో నేను తప్పు చేశా కొట్టానే అని. సో నువ్వు కొట్టావు, నేను కొట్టా, అయిపోయాయి. ఇద్దరిది అయిపోయింది అక్కడ. ఒకసారి నువ్వు పడ్డావు, ఒకసారి నేను పడ్డాను. ఇంకే అనుభవం సంపూర్ణమైందా లేదా? బ్యాలెన్స్ లేదు అక్కడ, దెబ్బకు దెబ్బ అయిపోయింది, ఇంకా అంతే. బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందా లేదా?
ఇప్పుడు మా ఆయన బాగా తగ్గింది, మా ఆయన దోశలు ఇచ్చే పని ఉండదు. ఇచ్చినా ఆనందంగా చేస్తారు ఇప్పుడు. ఇక చూడండి అది ఎలా ఉంటుందో మీరే లోపల ఇలా అనుకుంటే సాధన చేయండి. అసలు గాల్లో వెళ్తున్నట్టు ఈ బాడీలో గాల్లో వెళ్తున్నట్టు ఉంటుంది. సన్నగా అవ్వడం కాదు నాకు కావాల్సింది, ఈ బాడీలో ఎగిరి గంతులే. నాకు కూడా లావు దగ్గర లేదు కానీ వెయిట్ ఉంది. వెయిట్ లేదు, మీరు బాడీలో ఉన్నారు కాబట్టి నేను చెప్పిన సాధన చేయండి. ఈ బాడీలోనే తేలిక గాల్లో వెళ్తున్నట్టు ఉంటుంది. సంబంధమే లేదు. మీరు మెడిటేషన్ లేసినప్పుడు ఎలా ఉంది, కొద్దిగా తేలికగా అనిపించిందా లేదా అంటే కొద్దిగా బియాండ్ వెళ్ళిపోయారు బాడీ మైండ్ నుంచి. అలా ఆ స్థితిలో మీరు ఉండగలిగితే ఈ బాడీలోనే డ్యాన్స్ చేస్తారు. అసలు డ్యాన్సర్లు అందరూ మీకంటే లావు ఉన్నవాళ్ళు తెలుసు కదా, కొరియోగ్రాఫర్లు, సినిమాల డ్యాన్సర్స్. మరి వాళ్ళు ఎలా ఉంటున్నారు, అంత డ్యాన్స్లు ఎలా చేస్తున్నారు? లావు కూర్చొని సన్నకు సంబంధమే లేదు అసలు. ఫస్ట్ దైవం దగ్గర చేరండి, తర్వాత ఈ లావు సన్నగా రావడం ఇది ఆయన చూసుకుంటాడు. మీరు అక్కడికి వెళ్ళాక మీరే దైవం అయిపోతారు, కమాండ్ ఇవ్వచ్చు, అన్నీ అయిపోతాయి పనులు. ఓకేనా? ముందు ఆ విక్టిమ్ ఫీలింగ్ నుంచి బయటికి రండి. నేను బాధితుడిని, గత జన్మ తప్పు చేసా, ఆ కర్మ అనుభవిస్తున్నా. నో, నువ్వు చేసావు, చేయించుకున్నావు, ఇప్పుడు బాధితుడు నువ్వు, అయిపోయింది ఇక, సంపూర్ణం అయిపోయింది సర్కిల్. అది నమ్మాలి. అంతేగా, తలరాత ఉంటేనే కదా జరిగేది. ఈ జన్మల తలరాత ఇలా ఉంది, ఇలా జరిగింది. గత జన్మ తలరాత ఉంటే జరిగింది. ఆ తలరాత ఎందుకు రాసుకున్నారు? అంతకుముందు జన్మను బట్టి. అవునా కదా? ఇలా చూసుకుంటూ పోతే జీరో నుంచి స్టార్ట్ అయ్యి అనుభవాలు పొందుతూ వచ్చాం, మంచి చెడు అనుభవాలు ఇప్పటి వరకు. సో జీరో వరకు వెళ్ళిపో, అక్కడ ఏం లేదు, అక్కడ అనుభవమే లేదు, అయిపోయి. చాలా భారాలు కర్మలన్నీ జస్ట్ వింటేనే కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే 90% కర్మలు దగ్గర అయిపోతాయి. ఇక మిగతావి జస్ట్ ప్రాక్టికల్గా చేస్తే సరిపోతుంది. ఆ కరెక్ట్గా విని కరెక్ట్గా అర్థం చేసుకుని కరెక్ట్గా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటే చాలు, పటాపంచలు అయిపోతాయి మొత్తం కర్మలన్నీ. గజన్మలో పాపం చేసావు, అనుభవిస్తున్నావు అంటున్నారు. ఇక ఎప్పుడు అనుభవించి ఇక నేనేం చేయగలుగుతా ఈ జన్మలో? మరి చెప్పు, ఏం చేయలేము. వస్తుంటాయి, ఇక అనుభవించాలి జీవితాంతం. అంటే ఎందుకు ఇక ఈ జ్ఞానాలు ఎందుకు? మీరు చెప్పి శరణాగతి లాగా శరణాగతి ఎవరికి శరణాగతిగా అంటున్నారు? డివైన్ శరణాగతి కాలేరు, విక్టిమ్ ఫీలింగ్ లో ఉంటాయి. బాధనే వస్తుంటుంది ఎప్పుడు. నేను తప్పు చేశాను బాగున్నప్పుడు, విక్టిమ్ ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు కాలేరు సరెండర్. ఇప్పుడు సంపూర్ణ సరెండర్ అవుతారు ఇప్పుడు పరమాత్మకు. ఎందుకు అంటే, అరే నేను తప్పే చేయలేదు, హాయిగా ఉన్న ఒక నాటకవాడి అయిపోయింది, ఇప్పుడు నేను డైరెక్టర్ కావాలి, ఇక మంచి చెడు అయిపోయింది. డైరెక్టర్ అంటే ఆత్మ, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి డైరెక్షన్ నేర్చుకుంటావు. తప్పు చేసి కూడా పోవచ్చు తప్పనే భావంలో, కానీ ఇది ఇంకా బాగుంటుంది. తప్పే లేదు, క్లారిటీ, స్పష్టత, అంతా అయిపోయినాయి అని, మంచి చేయడం అనుభవాలు అయిపోయినాయి అనే భావన వింటూ ఉంటేనే ఆ ఫీలింగ్లోనే ఒకసారి చేశాను, ఒకసారి చేయించుకున్నాను, అయిపోయింది అన్నప్పుడు ఎలా ఉంటుంది లోపల? హాయిగా ఉంటుంది. వెంటనే ప్రత్యక్ష దివే. నువ్వు సాధన ధ్యానాలు వినాలి ఏదో అవసరం లేదు, క్లారిటీ ఉంటే చాలు జ్ఞానంలో, వెంటనే యోగం వచ్చేస్తుంది. సో అన్నిటికంటే హైలైట్ యోగం. యోగం అంటే దైవంతో కలయిక. ఆటోమేటిక్గా పటాపంచలు అవుతాయి. నేను జ్ఞానం నుంచి కూడా యోగానికి తీసుకెళ్తున్నాను. జ్ఞానం యోగం రెండు మిక్స్ చేస్తున్నా. ఈ జ్ఞానం వచ్చిందా 90% మీరు ప్రశాంతం అయిపోతారు. ఇంకా కాదు, నేను మీకు కాల్ చేసినప్పుడు కోర్టుది మీకు లింక్ ఉంటేనే అట్లా అవుతుంది, కోర్టును ప్రేమించండి అని చెప్పారు. అదే యాక్సెప్ట్ చేయలేవు ఇవన్నీ. ఎందుకంటే అంటే ఇలా అంటుంటే మీకు జ్ఞానం వస్తుంటుంది. ఏంటి, ఒక జన్మలో కోర్టులో జడ్జిగా ఉన్నా, అడ్వకేట్గా ఉన్నా, విక్టిమ్ లాగా ఉన్నా, గెలిచాను, ఓడిపోయినా, ఇవన్నీ జన్మలు అన్నీ ఉంటాయి. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఓకే, ఒక జన్మలో మోసపోయా, ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ప్రశాంతం అయిపోతారు. దీన్ని వదిలేయగలుగుతారు, హాయిగా ఉండగలుగుతారు. ఇప్పుడు చేసేది ఏం లేదు. ఒకసారి గెలిచాను, ఒకసారి ఓడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇక దైవం దగ్గర చేరాలి. ఓకేనా? యాక్సెప్ట్ చేయడం, లవ్ చేయడం ఇవన్నీ ఎందుకంటే అంటే దానికి సంబంధించిన జ్ఞానం రావడం కోసం. దాంతో ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇప్పుడు మీరు నాతో ఫ్రెండ్లీగా ఉంటేనే కదా నేనైనా చెప్పగలిగేది. మీరేదో ముఖాలు మార్చుకుంటూ ఎప్పుడు పోతాడే దరిద్రుడు అన్నట్టుగా ఉంటే నేనేం చెప్తాను? సో అట్లా ఆ కోర్ట్ ఎనర్జీతో ఫ్రెండ్లీగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్, ఏంట్రా, ఎందుకు వచ్చావు, ఏంటి ఇదంతా, నేను కర్మ ఏంటి, ఇదంతా ఏంది, ఎందుకు అనుభవిస్తున్నా, నుంచి ఎలా బయటకు రావాలి, ఇలా అడుగుతుంటే ఆ నెగిటివ్నే అంటే సమస్యనే గురువుగా భావిస్తే ఆ జ్ఞానం వస్తుంది మీకు. ఆ జ్ఞానం ఇదే. ఇంకా సిచ్యువేషన్ నుంచి బయటపడాలి. నేను చెప్పాను కదా, అన్నిటి సొల్యూషన్ దైవం దగ్గర చేయడం. కరిగిపోవడం సాధన చేయండి. ముందు ఈ భావన, కర్మ అనుభవిస్తున్నానే భావన తీసేయండి. అవసరం లేదు అనుభవించవలసిన, ఎందుకంటే చేసావు, చేయించుకున్నావు. ఎందుకు అనుభవించాలి? అజ్ఞానమే ఇదంతా. అనుభవించాలి అనేది అజ్ఞానం. ఇప్పుడు ఒకవేళ ఆ కోర్టు సంబంధించింది థాట్ వస్తే దానికి బాధ ఇస్తుంది కదా, దాంట్లో నుంచి బయటపడము. అసలు కోట్లతో అసలు అంత అడ్వకేట్లు, లాస్ట్ జడ్జిలు కూడా చేంజ్ చేస్తారు. ఏమవుతుందో అర్థం అందరినీ చూసుకుంటూ ఉన్నాయి. తనన్నా వదిలేసేది ఎట్లయితే ఎనర్జీ రూపకంగా అయితే పాజిటివ్ నేను వదిలేసానికి వదిలేసి చెప్పాను కదా, 40 రోజులు అమ్మాయి ఎవరినైనా ఊహించుకొని, ఎవరు మీకు ఇష్టము ఆ దేవుణ్ణి ఊహించుకొని ఇక నువ్వే నడిపిస్తున్నావు, నేను ఇప్పుడు ఏం చేయను ఇప్పటి నుంచి అనే ఫీలింగ్.
మనసులో ఏదో డిస్కషన్ జరిగేటప్పుడు దాని కంక్లూజన్కి వచ్చేసేయండి. కొద్దిసేపు తిట్టుకొని చేసి ఫైనల్గా ఓకే ఇద్దరిది కరెక్టే, ఇద్దరు జన్మలో చేసాం చేయించుకున్నాం కాబట్టి ఆపేద్దాం అనుకోని ఏముండదు కదా డిస్కషన్. ఇక అప్పుడు కూర్చుంటే కరిగిపోతే అయిపోతుంది. ఇప్పుడు కోర్టు విషయాలు ఆలోచించకూడదు, ముందు డివైన్ కి కనెక్టెడ్ అయ్యే వరకు. ఒకవేళ ఆలోచనలు వస్తే రాగానే ఏం చేయండి, వెంటనే దాని ఆలోచన కంటికొస్తే విశ్లేషించండి. ఓకే ఎందుకు ఈ కోర్టు అనుభవిస్తున్నా అంటే గజంలో ఏదో జరిగింది, మరి గజంలో ఎందుకు జరిగింది, అంతకుముందు జన్మలో జరిగింది కాబట్టి రైట్ ఓకే ఇదంతా ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా, ఇది చాలు ఈ జన్మ పరంపరను స్టాప్ చేస్తున్నాను అనుకోగానే ఆగిపోతుంది కదా. అంటే మనసుకు అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి. మనసు అంటే నువ్వు గజంలో ఏదో చేసావు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటది. అని మరి గజంలో ఎందుకు చేసా అని మీరు క్వశ్చన్ వేయండి. ఓహో అంతకుముందు జన్మలో, మరి అంతకుముందు ఎందుకు అంతకుముందు అప్పుడే మరి దీనికి పరిష్కారం ఏంది, ఎవరిది తప్పు, ఇద్దరు తప్పు. కాబట్టి ఏం చేద్దాం ఫుల్ స్టాప్ పెడదాం అనగానే మనసు కూడా కామ్ అయిపోతుంది. మనసుకు అర్థమయ్యేలా చెప్పాలి. మీరు తల్లి, మనసు పిల్ల, మీ శరీరం కూడా పిల్లనే, మీరు తల్లిగా మారాలి. మరి జ్ఞానాన్ని తెలుసుకొని మనసు చెప్పింది చేయొద్దు, నేను చెప్పింది చేయాలి మీరు. ఓకేనా, నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు మనసుకు చెప్పాలి. ఇది ఇలా కాబట్టి ప్రశాంతం, ఆ డిస్కషన్లోనే ప్రశాంతం అయిపోతాం. అంటే కరెక్ట్ మీతో మీరు మాట్లాడుకొని మనం మాట్లాడుతూ కరెక్ట్ కంక్లూజన్కి రండి. అంటే తప్పు ఒప్పు కంక్లూజన్కి వస్తే విక్టిమ్ ఫీలింగ్. ఇప్పుడు తప్పు అనుకోండి బాధ వస్తుంది, ఒప్పు అనుకోండి అహంకారం పెడుతుంది, అది కరెక్ట్ వాడు తప్పు. ఈ రెండు ఉచ్చనీచాలు ఉంటాయి దీంట్లో, పొంగడం కొంగడం ఉంటుంది. అలా కాకుండా ఇద్దరు తప్పే అని కంక్లూజన్కి వస్తే బ్యాలెన్స్గా ఉంటుంది. న్యూట్రల్ ఇక్కడ అన్న ఏదో న్యూట్రల్ అని రాశారు కదా ఇక్కడ ఏదో, ఆ న్యూట్రల్ ఎప్పుడైతారు, ఇద్దరిది తప్పే అన్నా ఇద్దరిది ఒప్పే అన్నా న్యూట్రల్ అవుతారు. ఒక్క నాది తప్పు నీది ఒప్పు అంటే న్యూట్రల్ ఎక్కడ ఉంటుంది, అర్థమవుతుంది కదా తేడా. సో అలా మీరు ఇద్దరిది తప్పే లేదా ఇద్దరిది ఒప్పే అని కంక్లూజన్కి వచ్చేస్తే ఇక ఉంటారు, ఏం చేయలేరు, ఇక న్యూట్రల్ అయిపోతారు. ఎప్పుడైతే న్యూట్రల్ అయిపోతారో అప్పుడు ఇక కరిగిపోవడం సాధన సూపర్గా పనిచేస్తుంది. లేకుంటే ఈ విశ్లేషణ యాక్టివ్గా ఉంటుంటుంది లోపల. ఎంతవరకు అంటే మీరు కరెక్ట్ కంక్లూజన్కి వచ్చేంతవరకు. ఏ ప్రాబ్లం అయినా అంతే, తప్పు ఒప్పు ఏదైనా తప్పు ఒప్పులో ఉంటారు మీరు. తప్పు ఒప్పుల నుంచి ఇద్దరిది తప్పే ఇద్దరిది ఒప్పే అనే స్థితికి రండి. చూడండి అప్పుడు మీరు హాయిగా ఉంటారా లేదా. చూడండి వెంటనే ఇద్దరు తప్పే అంటే ఎలా ఉంటుంది, డ్రా అయింది మ్యాచ్. లేదా ఇద్దరిది ఒప్పే డ్రా అయింది, అటు పొంగడం ఉండదు ఇటు కుంగడం ఉండదు, ఇద్దరు ఓడిపోయినట్టే కదా. అక్కడ గెలిపోవటం లేవు, అక్కడ న్యూట్రల్ అయిపోయింది. సో గెలుపులో పొంగడం దీనిలో కుంగడం ఉంటుంది. న్యూట్రల్ అయిపోవడం వల్ల న్యూట్రల్ సత్వగుణం, న్యూట్రల్ అంటే సత్వగుణం నుంచి నిర్గుణానికి దారి ఏర్పడుతుంది. అదే ఆ దోశలు వేయడమే ప్రాబ్లము. దోశలు వేయాల్సి వస్తుందనే భావాన్ని ఆ కాళ్ళ నొప్పుల కారణం అంతే, ఏం లేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఏడ్చుకుంటూ చేస్తున్నారు, తప్పు ఒప్పు భావనలో చేస్తున్నారు. ఆ ఎనర్జీ ఏదో ప్లేస్లో స్టోర్ అయ్యి అక్కడ వస్తుంది పని అంతే. నేను పర్ఫెక్ట్, ఇదంతా నాటకం, న్యూట్రల్కి రండి, ఎట్లా తగ్గదో చూస్తాను. మొత్తం ఏ ప్రాబ్లం అయినా క్లియర్ అయిపోతుంది బాడీలో. ఏమంటే పాస్ట్ లైఫ్ లో ఈ కాలుకు సంబంధం ఉంటుంది, ఈ ప్రాపర్టీస్ అంటే ఉంచినాము, కాళ్ళు కాళ్ళది కాదమ్మా. ఇప్పుడు ప్రాపర్టీ గురించి యుద్ధం చేస్తున్నారు కదా, సాడ్ ఫీలింగ్ వస్తుంది కదా. ఆ సాడ్ ఫీలింగ్ ఏం చేస్తున్నారు మీరు, తిడితేనేమో బయటికి వెళ్ళిపోతుంది, కర్మ అని పాపం అని కూర్చున్నారు. ఆల్రెడీ గజ్జను కర్మలు చేసి పాపాలు చేసావు, మళ్ళీ తిడితే ఇంకా పాపం అని ఎవడో చెప్పాడు, అది కక్కలేక మింగలేక శరీరంలో పెట్టుకున్నారు. మరి శరీరంలో పెడితే కులిపోయి రోగాలు రావు. ఇప్పుడు ఒక సడన్ గా ఒక గుణం మేల్కొంది, ఒక బాధ మేల్కొన్నది మీకు. ఏదో నేను ఈ అబ్బాయిని తిట్టాను, మీకు కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపాన్ని తిట్టలేరు, కక్కలేరు, మేము గురువు అయి కూర్చున్నా. ఇప్పుడు నన్ను తిట్టలేరు మామూలుగా అయితే. ఇప్పుడైతే ఏదైనా తిట్టచ్చు, గురువుని కూడా తిట్టచ్చు. మామూలుగా అయితే గురువుని తిట్టలేము. ఇప్పుడు ఆ కోపం వచ్చి వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారు? కాకపోతే తిడితేనే ప్రాబ్లం, పాపము. కొన్ని లోపల పెట్టుకుంటే అంచి పెడితే ఒగివే లావ్ అయిపోవడం, కొన్ని కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు ఇవన్నీ ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఏంది? సో ఎందుకు తిట్టించుకున్నా, ఎందుకు తిట్టించుకుని ఇదంతా ఒకసారి బ్యాక్ వెళ్ళి అనాలిసిస్ చేసి ఇప్పుడు ఆయన ఎందుకు తిట్టాడంటే గజం నేను తిట్టాను, నేనేం తిట్టా అంటే అంతకుముందు చేయలేదు. ఓకే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఇంకా అన్నప్పుడు ప్రశాంతం అయిపోతుందా లేదా? ఎప్పుడైతే ప్రశాంతం అయిపోతుందో కథమైన దైవం వైపు అడుగులు వేస్తారు. అది అడుగులు వేగినా ఆటోమేటిక్గా ఎనర్జీ ఇవన్నీ రిలీజ్ అయిపోతాయి. దానికి కావాల్సింది పర్ఫెక్ట్గా జరుగుతుందనే ఫీలింగ్ రావాలి. మీరు ఏది జరుగుతున్నా మీ జీవితంలో అంతా పర్ఫెక్ట్గా జరుగుతుందనే భావన వచ్చిందా టోటల్ రోగలమైంది. చిన్నపిల్లలాగా ఉండాలి. కానీ మీరు తాపు ఒప్పు పాపు పుణ్యాలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ అర్థమవుతుంది కదా క్లియర్గా. మీకు గెలిచాన ఫీలింగ్ రావద్దు, ఓడిపోయిన ఫీలింగ్ రావద్దు. ఏ విషయం అయినా మీ ఆయనకు మీకు ఏదో డిస్కషన్ అయింది, నేను గెలిచా అన్నారా, అవుట్ మీ పని. ఓడిపోయిన మా మామయ్య ఉన్నారు కదా, తను ఏమంటాడంటే ఆయన ప్రాపర్టీ
ఇవ్వడు సబ్మిట్ చేయాలి. చేయాలా వద్దా? నేను చేయాల వద్ద గురించి మాట్లాడలేదు, చేయాల వద్దకు అతీతంగా చేయాలి. అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది? మళ్ళీ ఇక్కడ ప్రధానికి కర్మ గజన్మ చేసా ఈ జన్మ అంతకుముందు కాబట్టి చేయాలి చేయకూడదు అన్నిటికీ అక్కడికి వెళ్ళాలి మీరు తలరాత దగ్గరికి. అంటే మా మీదనే కమాండింగ్. అదేనమ్మా ఇక్కడ ఎందుకు కమాండింగ్ అంటే మీరు కర్మ అనే భావంలో ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఫీలింగ్స్ ఎక్కువ వస్తాయి, స్పిరిచువల్ లైఫ్ అడుగులు వేస్తున్నారు. ఆయన డామినేట్ చేయడానికి కారణం మీరే అంటున్నాను నేను. ఆయనని మార్చాలని చూడకుండా ఎందుకు అసలు ఈ సంఘటన జరుగుతుంది నా జీవితంలో అంటే నా తలరాతలు ఉంటేనే కదా. మరి తలరాతలు ఎందుకు రాసినా అంతకుముందు జన్మలో అంతకుముందు ఇట్లకి వెళ్ళిపోయి కథం ఇది నా ఆపేస్తా అని అనుకోండి, ఇది జన్మ పరంపర కంటిన్యూ అవుతుంది. నేను ఆపేస్తా, చెయ్యాలి చేయకూడదు అతీతంగా చేయండి. ఈ ద్వంద్వం చెయ్యాలి చేయకూడదు రెండు ఉన్నాయి. చేసినా ఏడ్చుకుంటే చేస్తున్నారు, చేయకున్నా మళ్ళా పాపం చేస్తున్నాను బాగున్నేమో మామూలుగా. చేయాలంటే బాగా అవునా కదా, చేస్తే నువ్వు ఏడ్చుకుంటూ చేస్తారు, చేయకుండా అయ్యో మా హస్బెండ్కి చేయట్లేదు దోశలు వేయలే అది బాధనే. అదో బాధ వస్తుంది కదా, అయ్యో హస్బెండ్ గారిని చేసి పెట్టలేదని. ఈ రెండింటికి అతీతంగా చేరి కూర్చున్నారు అనుకోండి. ఆ అతీతంగా చేరాలంటే ముందు నేను చెప్పినట్టు అనుకోవాలి. ఇండివిజువల్ గా నేను కర్మను ఆపేస్తున్నానన్నా లేకపోతే టోటల్ ఏదైతే ఏదైనా కానీ. చేసిన కర్మలని అన్నిటికీ ఒక్కొక్క దానికి అనాలిసిస్ చేసి కంక్లూజన్ రండి ఫస్ట్. ఇప్పుడు మా అత్త మా మామయ్య విషయంలో చేయిస్తున్నా చేయాలి అనుకుని రండి, మళ్ళీ ప్రాపర్టీ విషయంలో కూడా అలానే రండి. వచ్చేసి విశ్లేషణ ఏది జరిగితే దానికి సంబంధించి పాస్ట్కి వెళ్ళి తలరాతకి వెళ్ళి అంతకుముందు తలరాత అలకి వెళ్ళిపోయి ఫైనల్గా ఇదంతా కంటిన్యూ అవుతుంది, స్టాప్ అనగానే ఆగిపోతుంది, మొత్తం కామ్ అయిపోతుంది మీ లోపల చూడండి మనసు. బికాజ్ సరి అయిన కంక్లూజన్కి వచ్చారు కాబట్టి, స్పష్టతతో కూడుకున్న కంక్లూజన్కి వచ్చారు కాబట్టి ఆగిపోతుంది. ఏ ప్రాబ్లం మనసు చెప్పింది చేయకూడదు. వింటున్నారా? మనసు నీ తప్పు అంటది లేదా ఒప్పు అంటుంది, అదిగా అప్పుడు మీరు మాట్లాడాలి మనసుతోటి. నాది తప్పే కరెక్టే, కానీ ఈ తప్పు ఎందుకు జరిగింది అంతకుముందు లింక్ వల్ల, అంతకుముందు లింక్ వల్ల, కాబట్టి నేను స్టాప్ పెడుతున్నా, కాబట్టి ఇద్దరి తప్పే ఇక్కడ లేదా ఇద్దరు తప్పే అన్నప్పుడు ఆగిపోతుంది మైండ్, న్యూట్రల్ అయిపోతుంది అక్కడ మైండ్. పాజిటివ్ నెగిటివ్లో లేదు కదా, తప్పు అంటే నెగిటివ్, ఒప్పు అంటే పాజిటివ్ అయిపోతుంది. ఇక్కడ ఇద్దరు తప్పు అంటే న్యూట్రల్, లేదా ఇద్దరిది కరెక్ట్ అయినా న్యూట్రల్. ఫస్ట్ అయితే మీకున్న స్టేజ్ ఇద్దరు తప్పనే స్థితిలో ఉంటారు, న్యూట్రల్ అయిపోతారు. ఎప్పుడైతే న్యూట్రల్ అయిపోతారో ఇక మైండ్ కామ్ అయిపోతుంది, శరీరం కూడా ఒక నిశ్చల స్థితిలాగా వచ్చేస్తుంటుంది. ఎప్పుడైతే అలా రిలాక్స్డ్లో ఉంటారో ఆటోమేటిక్గా ధ్యానం కూడా దొరుకుతుంది. అప్పుడు ధ్యానం చేయాలి మీరు. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ధ్యానం ఎప్పుడు చేయాలంటే ఈ న్యూట్రల్ స్టేజ్కి వచ్చాక ధ్యానం చేయాలి. అంటే సత్వగుణం వచ్చాక, తమోగుణం రజోగుణంలో తప్పు ఒప్పు అవే రిపీట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదనుకో, నీ అమ్మ ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడు ఇది తిట్టు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. స్టాప్ అనాలి, ఎందుకు అసలు వాడు ఎందుకు చేస్తున్నాడు అలా, నాదే కదా క్రియేషన్, నా క్రియేషన్ ఎందుకు వచ్చింది, నా తలరాతలో గట్టగా జరిగింది, మేము మార్చుకోవాల్సింది నా తలరాతంగా వాడినా అని తలరాతకి వెళ్ళి బాధ్యత తీసుకొని ఒక క్రియేటర్ లెవెల్లో బాధ్యత తీసుకొని అలా వెళ్ళిపోయి క్లియర్ చేస్తున్నారు అనుకోండి విశ్లేషణ, చూడండి హాయిగా ఆగిపోతుంది. సో విశ్లేషణకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? చూడు ఇలా చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది క్లియర్. అబ్బాయి ఎంత బాగుంది. ఈ చిన్న చిన్న టెక్నిక్సే కానీ సూక్ష్మాలే కానీ ఈ విషయాలే తెలియకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కూర్చొని కరిగిపోవడం సాధన. నా జీవితం నా చేతిలోకి రావాలి, నేను కర్మ సిద్ధాంతం దాటి ముందుకు వెళ్ళాలి, నేను రాసుకుని వచ్చిన తలరాతను చెరిపేయగలగాలి, ఇప్పటి నుంచి నన్ను నేను ప్రేమించుకుంటాను, నా శరీరాన్ని, నా మనసును, నా హృదయాన్ని, నా ఆత్మను నేను ప్రేమిస్తాను, నాలో ఉన్న అన్ని గుణాలను నేను ప్రేమిస్తాను, ఇప్పటి నుంచి నా శక్తిని ఇతరులకు పంచను, అలాగే ఇతరుల శక్తులను కూడా నేను గ్రహించను, ఇప్పటి నుంచి
నాకు కావలసిన శక్తిని డైరెక్ట్గా విశ్వం నుంచే గ్రహిస్తాను. ఆ శక్తిని ఉపయోగించుకొని నాకు కావాల్సింది నేను పొందుతాను. కాబట్టి ఏ శక్తి అయినా అది నాది అయితేనే, నా గత జన్మకు సంబంధించింది అయితేనే నాలో వచ్చి కలిసిపోవాలి. అది నాది కాకుంటే అది ఎంత మంచిదైనా తిరిగి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. నాదైతే నాలో కలిసిపోవాలి, నాది కాకుంటే తిరిగి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. నేను పూర్తిగా కర్మచక్రం నుంచే బయటికి రావాలి. ఇది సాధ్యం కావాలి అంటే నేను జ్ఞానాగ్ని పుట్టించాలి. అంటే నా దైవంతో నా కలయిక సంభవం కావాలి. కాబట్టి నేనిప్పుడు శరీరంలో, మనసులో, హృదయంలో కరిగిపోయి ఆత్మస్థితిలో ప్రత్యక్షం కావాలి. ఇప్పటి నుంచి నా జీవితంలో ఏది జరిగినా అది దైవ ప్రసాదంగా భావించి అనుభవిస్తాను. గురువు గారి ప్రసాదంగా భావించి అనుభవిస్తాను. ప్రశాంత స్థితికి చేరాకనే స్పందిస్తాను. నేను శరీరంలో, మనసులో, హృదయంలో కరిగిపోయి ఆత్మస్థితిలో ప్రత్యక్షమవుతాను. గురువు గారి సమక్షంలో ప్రత్యక్షమవుతాను. ఇలా అనుకొని వేడికి మంచు ముక్క ఎలాగైతే కరిగిపోతుందో అలా మీరే కరిగిపోతున్నట్టు ఊహించుకోండి. For more details, visit newenergy.co.in website newenergy.co.in by